నల్గొండలో లయన్స్ క్లబ్ మానస గ్లోబల్ ఆవిర్భావం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మానస గ్లోబల్ ఆవిర్భావంతో పాటు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంతో అత్యున్నత స్థాయి సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ లయన్స్ క్లబ్ అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెవి ప్రసాద్ నేతృత్వం వహించి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం క్లబ్ చేపట్టవలసిన భవిష్యత్తు సేవా కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలో పూర్వ గవర్నర్లు రేపాల మదన్మోహన్, నేతి రఘుపతి, వైస్ గవర్నర్ సతీష్ కోడే, డిస్ట్రిక్ట్ సెక్రటరీ నిమ్మల పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన 17వ వార్డు కార్పొరేటర్ లిఖిత మందడి సైతిరెడ్డి మాట్లాడుతూ మానస గ్లోబల్ క్లబ్ నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మానస గ్లోబల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అధ్యక్షులుగా మంత్రవాది శ్రవణ్ కుమార్, కార్యదర్శిగా సింగం నాగేశ్వరరావు, ట్రెజరర్గా గగినేపల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా సురేష్ కందుకూరి, కె మంగానాయక్, సహాయ కార్యదర్శులుగా మందడి లిఖితారెడ్డి, ధార రాంబాబు, కోఆర్డినేటర్లుగా మందడి యాదవరెడ్డి, కంచర్ల భాస్కర్ రెడ్డి, సద్గురు ప్రసాద్, సురేష్, చింత రవికుమార్, ముబిన్ అహ్మద్, కంచర్ల నరేష్ రెడ్డి, మేడి న్యూటన్, అనుదీప్, సింగం ప్రియాంక, హర్షిత మంత్రవాది, ఏంజల్ రాంపల్లి, డైరెక్టర్లుగా మాటేటి షీల, నామల సాయితేజ, నటావ రామ్మోహన్, మాధవి వనమాల బాధ్యతలు స్వీకరించారు. లయన్స్ క్లబ్ నల్గొండ మానస గ్లోబల్ ఈరోజు నూతనంగా వచ్చినటువంటి క్లబ్బు, దాని యొక్క ఇండక్షన్, ఇనాగరేషన్, ఇన్స్టలేషన్ కార్యక్రమం ఈరోజు లయన్స్ క్లబ్లో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులైనటువంటి శ్రావణ్ కుమార్ మీ అందరికీ సుపరిచితుల పట్టణవాసులకు ఎన్జిఓస్ లీడర్గా చాలా కార్యక్రమాలు చేసి జిల్లాలోనే అత్యధికంగా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ముందుకొచ్చి ఈరోజు మా లయన్స్ ద్వారా ఇంకా సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క క్లబ్ను మానస కాలనీ, అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ను, ఎంప్లాయీస్ను అందరినీ కూడా కూర్చి ఈ యొక్క క్లబ్ను స్థాపించడం జరిగింది. సమాజ సేవలో భాగస్థులు అవుతున్నందుకు ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పట్టణంలో మరొక ఆనిముత్యంలాగా ఈ యొక్క క్లబ్బు వెలుగుతుందని, ఇప్పటికి 19 క్లబ్బులు ఉన్నాయి. ఇది 20వ క్లబ్గా మనకు రావడం చాలా నల్గొండ పట్టణ ప్రజలకు మరియు మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా మంచి సదవకాశంగా గుర్తిస్తూ ఉన్నాం. ఈ క్లబ్ ద్వారా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏదైతే అవసరం ఉందో కూడా ఆరోగ్య విషయాలు కానివ్వండి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ట్రైనింగ్స్ కానివ్వండి, లేదా సమాజహితమైనటువంటి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ యొక్క క్లబ్బు ముందు వచ్చింది. దానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ మానస గ్లోబల్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ లయన్స్ భవనంలో ఏర్పాటు చేస్తున్నాం. అయితే దీనికి మార్గదర్శకులుగా గౌరవనీయులు కెవి ప్రసాద్ గారు, గవర్నర్ గారు, అదేవిధంగా పూర్వ గవర్నర్ మన రేపాల మదన్మోహన్ గారు, పూర్వ గవర్నరు జగిని భీమయ్య గారు, వారి ఆధ్వర్యంలో మరి మేము ప్రజలకు మాకు తోచిన సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ అంటే ప్రపంచవ్యాప్తంగా చారిటీ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసే ఏకైక పెద్ద సంస్థ లయన్స్ క్లబ్. అట్లాంటి సంస్థలో మేము సభ్యులు కావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా
మన కేవీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పూర్వ గవర్నర్ల ఆధ్వర్యంలో, మా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మేము మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా అయ్యి పేద ప్రజలకు నీడీ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా తరఫున ఏదో ఒకటి సహాయం చేయడానికి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.